పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మనం రూల్ 11 స్టార్ట్ చేసాం. The embodied idea or thought has worked its way through to the verge of physical manifestation. Its creator, who in the case of right magician is not an emotionally centered person, is consciously bringing it to the stage where the inner purpose and plan can be demonstrated. థాట్ అన్నటువంటిది చక్కగా మేనిఫెస్ట్ అవడానికి కావాల్సినటువంటిది ఏమిటంటే దానికి బలం చేకూర్చబడుతూ ఉంటుంది కాబట్టి అది మేనిఫెస్ట్ అవుతుంది. అయితే ఈ థాట్ అన్నటువంటిది ఒక వైట్ మెజిషియన్కి వచ్చేటువంటి థాట్ ఏమిటంటే ఊరినే అందరికి వచ్చినటువంటి థాట్ వాళ్ళు ఇది చేయరు. వైట్ మెజిషియన్గా ఉండేటువంటి వాడు సాధకుడు వీడికి ఏర్పడేటువంటి థాట్కి వీడు చక్కగా కాన్షియస్గా అదే భావంతో అలా నిలిచి ఉంటాడు. ఆ భావం ఊరిగా మన వల్ల ఎక్కడ అవుతుందండి, ఇవన్నీ జరిగే పనుల ఇలాంటి మాటలు మాట్లాడరు. దానికి అలా అదే ధ్యానం అదే థాట్లో అలా నిలిచి ఉంటాడు. అది జరుగుతుంటుంది. తద్వారా ఏమవుతుందంటే అది అండ్ ప్లాన్ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్. అది వాడికి ఏదైతే ఆలోచనగా వచ్చిందో ఆ ఆలోచన చక్కగా అది భౌతికంగా అది వ్యక్తంలోకి అది దిగి రాబడుతూ ఉంటుంది. He holds the thought form in his consciousness and gives it the shape and energy through the power of his own one-pointed mental focus. We are told in the rule under consideration that the aspirant has 3 things to do. Kada ఈ థాట్కి ఎనర్జీ అంటేది చేకూర్చబడుతూ ఉండడం, ఆ థాట్ అంటేది మేనిఫెస్ట్ అవ్వడం అన్నటువంటి దానికి ప్రధానంగా 3 పనులు 3 విషయాలు ఇందులో మనం గుర్తుపెట్టుకోవాలి. Ascertain the formula which will crystallize the form he has built. ఈ థాట్ అన్నటువంటిది అంటే ఏదైతే ఒక భౌతికంగా ఏర్పడుతూ ఉంటుందో దానికి బ్లూ ప్రింట్ ఇది. సో ఎప్పుడైనా సరే బిల్డింగ్ని వాళ్ళు ఆర్కిటెక్ట్స్ వీళ్ళు కట్టేటప్పుడు వాళ్ళు ముందు బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత దాన్ని ఫిజికల్గా అది ఎక్కడ కట్టాలో దాని యొక్క ప్లేస్మెంట్స్ అన్ని మార్క్ చేయడానికి జరుగుతుంది. సో ఏదైనా మార్పులు కానీ ఏదైనా చేయాలంటే బ్లూ ప్రింట్ అనేటువంటిది ఎప్పుడు వాడి దగ్గర ఉండాలి. ఏదైనా మార్పులు చేయాలనుకోండి బిల్డింగ్లో మీ బ్లూ ప్రింట్ అయితే తీసుకురండి అంటాడు, మీ ప్లాన్ తీసుకురండి అంటాడు. అది ఎట్లాగో ఇక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ దేని చేత ఇది ఇక్కడ గుడి నిర్మాణం అయింది లేదా దేని చేత ఈ పని జరుగుతోంది దీనికి ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఆ బ్లూ ప్రింట్ ఎప్పుడు కూడా దాని అందు ధ్యాస కలిగి ఉంటూ ఉండాలి ఎప్పుడు కూడా. అది ఫస్ట్ పాయింట్గా జరుగుతూ ఉండాలి. Second is pronounce certain words which will give the form vitality and so carry it forth onto the physical plane. తర్వాత కొన్ని మంత్రోచ్చారణలు అనేటువంటి చేయడం చేత ఆ ఆలోచనగా ఉన్నటువంటిది భౌతిక రూపం దాలుస్తుంది. Utter the phrase which will detach the thought form from his aura and so save the drain upon the energies. సో వీడి యొక్క థాట్ ఫారం నుంచి అది డిటాచ్ అయ్యి అది ఒక రూపం దాల్చబడటం, తద్వారా చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ దానికి సృష్టిలో ఉన్నటువంటి ఎనర్జీస్ దానికి డైరెక్ట్గా అందివ్వబడటం అంటే జరగాలి. ఫస్ట్ వీటి నుంచి అమనేట్ అవుతుంది. ఉదాహరణకు ఒక గుడి కట్టాలి. గుడి కట్టడం అనేటువంటి ఆలోచన వీడిలో ఏర్పడినటువంటిది.
గుడి నిర్మాణం అయిన తర్వాత చోట్లో ఉన్నటువంటి శక్తులు ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ఆ టెంపుల్లోకి ప్రవేశిస్తూ ఉంటారు ఎప్పుడు. ఆ రకంగా గుడి నిర్మాణం చేయాలి. ఆ రకంగా వీడు కొన్ని మంత్రోచ్చారణలు అలాంటివి చేయడం చేత వీడికిను దానికి ఒక డిటాచ్మెంట్ అనుకుంటుంది వస్తుంది. ఆ పనికిను వీడికి ఆ డిటాచ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చోట్ల అంటే ఎనర్జీస్ దానికి అలా వర్షం పడుతుంటాయి. అది దానికి కొన్ని మంత్రోచ్చారణలు చేయాలి. కనుక ఇవి ప్రధానంగా 3 పనులు చెప్పారు. ఒకటి బ్లూ ప్రింట్ అనేటువంటిది ఎప్పుడు దాని యందు ధ్యాస కలిగి ఉండాలి. సెకండ్ వన్ ఇస్ ఫిజికల్ ప్లేన్లోకి తీసుకురావడానికి కొన్ని మంత్రోచ్చారణలు అనేటువంటి చేయడం. తర్వాత థర్డ్ వన్ ఏమో వాడి నుంచి ఆ వర్క్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మేనిఫెస్ట్ అవ్వడానికి కావాల్సిన అది మేనిఫెస్ట్ అయిన తర్వాత అది డిటాచ్ అవ్వడం, చోట్ల ఉంటే ఎనర్జీస్ దానికి డైరెక్ట్గా అందుతుండడం. ఈ 3 రకాల పనులు అనేటువంటి జరుగుతుండాలి. It will be noted that the formula has relation to the thought form, the words of power to the objective for which the form has been constructed. So it will be noted that the formula has relation to the thought form, the words of power to the objective for which the form has been constructed. And the mystic phrase concerns the severing of the magnetic link which binds together the creator and his creation. సో ఇక్కడ ఏం జరుగుతుంటుందంటే ఒక ఫార్ములా అనేటువంటిది ఉంటుంది. సో ఫార్ములా చేత ఇది వ్యక్తీకరణ అవుతుంది. ఒక క్రియేటర్కిను క్రియేషన్కి మధ్య ఇంకొకటి ఉంది కార్యక్రమం. క్రియేటర్ నాడు క్రియేషన్ ఉంది. ఈ రెండింటికి లింకప్గా ఒక కార్యక్రమం అనేటువంటిది నిర్ణయింపడుతుంది. ఏమిటంటే వన్ దేర్ ఫోర్ కన్సర్న్స్ ద ఫార్మ్, అనదర్ ద సోల్ ఎంబడెడ్ ద ఫార్మ్, అండ్ ద లాస్ట్ ద లైఫ్ ఆస్పెక్ట్ విత్ విచ్ ద క్రియేటర్ హ్యాస్ ఎండోర్డ్ ద క్రియేషన్. క్రియేటర్ని క్రియేషన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే సోలోనూ ఫారం ఆస్పెక్ట్గా ఉంటుంటుంది. ఆ రకంగా మీరు దర్శించవచ్చు. సోల్, ఫారం ఈ రెండు ఏర్పడుతున్నాయి. ఈ రెండింటిని లింకప్ చేస్తున్నది ఏమిటంటే లైఫ్ ఫోర్స్. సో లైఫ్ అన్నటువంటిది ఈ రెండింటిని లింకప్ చేస్తుంది. అదే క్రియేటర్కిను క్రియేషన్కి రెండింటికి లింకప్గా ఉంటున్నటువంటిది లైఫ్ ఆస్పెక్ట్ అన్నది. We are consequently face to face again with the eternal triplicities of spirit, soul and body. సో దాన్నే ట్రిప్లిసిటీ, దీన్ని త్రయీ విద్యగా మనకి పరిచయం చేస్తారు. మనకి కాస్మిక్ ఫైర్లో స్పిరిట్, సోల్, బాడీ ఈ మూడింటి చేత సమస్తము నిర్మాణం అవుతుంది. ఏదైనా సరే ఒకటి నిర్మాణం అవ్వాలంటే దానికి 3 ఉండాలి. ఏవైనా సరే ఈ 3గా వ్యక్తీకరణ అవుతుంటాయి. ఏవైనా సరే స్పిరిట్, సోల్, బాడీ. ఇక్కడ కూడా ఏం చెప్పారు? సోల్, బాడీ, లైఫ్ అన్నారు. సో ఈ లైఫ్ ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి దిగి వస్తుంటుందంటే చోట్ల ఉంటుంటే స్పిరిట్ ఆస్పెక్ట్ నుంచి దిగి వస్తుంది. It should be remembered that the rules for magic as understood by the true sorcerers are as true of the created universe, solar system or planet as they are true of the tiny thought creations of a child aspirants. సో సృష్టి అనేటువంటిది సౌరమండలం అనేటువంటిది దేని ఎలా నిర్మాణం అయిందంటే ఒక ఆస్పిరెంట్ ఒక సాధకుడు ఒక దేవాలయ నిర్మాణం అవ్వడానికి ఏ రకమైనటువంటి ఆలోచన చేయడం చేత ఆ దేవాలయం అనేటువంటిది నిర్మాణం అయిందో అదే రకంగా సృష్టి అనేటువంటిది ఆ పై నుంచి దిగి వచ్చినటువంటిది అని చెప్తున్నారు. ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ది యావరేజ్ స్టూడెంట్ ఆన్ రీడింగ్ ది అబౌవ్ థింగ్ టు థింక్ ఇమీడియట్లీ ఆఫ్ ది బాడీ నేచర్ as it expresses some type of energy. Thus reality is the thing noted and that which employs the thing is present in his mind. Yet one of the main necessities before occult aspirants at this time is to endeavor to think in terms of the reality, of the one reality, which is energy itself and nothing else. So ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే మనకు తెలియబడేటువంటిది ఏంటంటే బాడీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ దేహం అనేటువంటిది కదులుతుంది. దేహం అనేటువంటిది కదలడానికి కావాల్సినటువంటిది ఏమిటంటే లైఫ్ ఆస్పెక్ట్. ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఉంటుండడం చేత ఈ దేహం అనేటువంటిది కదులుతుంది. సో వచ్చినటువంటి ఆలోచనకి దేహం కదులుటకు మధ్యలో లింకప్గా ఉంటున్నటువంటిది ఏమిటంటే ఈ లైఫ్ ఆస్పెక్ట్. ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రపంచం అంటే చోట్లో ఇదంతా కూడా నిండబడింది. సో ప్రతిదీ కూడా దాని యొక్క ఫంక్షనాలిటీ అనేటువంటిది నిర్ణయింపబడడానికి లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. సో లైఫ్ ఆస్పెక్ట్ అందులో ఉంటుంది కాబట్టి అది దాని యొక్క ఫంక్షన్స్ అనేటువంటి పెర్ఫామ్ చేస్తుంది. కేవలం భౌతిక దేహం ఉందనుకోండి,
దాని ఫంక్షన్స్ అది పెర్ఫామ్ చేయగలదా, చేయలేదు. ఇందులో లైఫ్ ఆస్పెక్ట్ ఉండడం వలన అది పెర్ఫామ్ చేస్తుంది. సో లైఫ్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే విత్డ్రా అయిపోతుందో అప్పుడు దాని యొక్క ఫంక్షన్స్ని కట్ ఆఫ్ అయిపోతాయి. జస్ట్ బాడీ అలా ఉంటుంది. సో లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది సమస్త భౌతికమైనటువంటి తత్వములన్నింటిలోకి అది ఉంటుండడం చేత దాని యొక్క ఫంక్షనాలిటీ అనేటువంటిది మనం చూస్తున్నాము. కనుక దాన్ని ఏమన్నారంటే వన్ రియాలిటీ విచ్ ఈస్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ అండ్ నథింగ్ ఎల్స్. ఎనర్జీ ఇట్ సెల్ఫ్, అది అందులో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఎనర్జీ. ఆ ఎనర్జీ అనేటువంటిది అందులో వీడు కదులు అంటే ఆ చెయ్యి కదులుతోంది, వీడికి ఆలోచన వచ్చింది, చెయ్యి కదులుతోంది. మధ్యలో ఏది ఇక్కడ కావాల్సినటువంటిది అంటే ఎనర్జీ. చేతిలో బలం ఉంటే అప్పుడు బలం చేత చెయ్యి కదులుతోంది. సో ఎనర్జీ ఎప్పుడైతే ఇందులోంచి కట్ ఆఫ్ అయిపోతుందో, కదులు అంటే చెయ్యి కదలలేదు, చెయ్యి అలా ఉంటుంది. దాన్ని అన్నం పెరాల్సిస్ అంటే అందులో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ అక్కడ కట్ ఆఫ్ అయిపోతే ఇప్పుడు వీడు చెయ్యి కదల్చలేడు. కనుక ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది సమస్తమునందు నింపబడి ఉండడం చేత ఇది జరుగుతుంది. దాని ఎనర్జీ ఇట్ సెల్ఫ్ అండ్ నథింగ్ ఎల్స్. Therefore, it is of value to emphasize in our discussion of the abstruse subject the fact that spirit and energy are synonymous terms and are interchangeable. దీన్ని బట్టి మనం తెలుసుకోగలిగేది ఏమిటంటే స్పిరిట్, ఎనర్జీ అనేటువంటిది ఈ రెండు కూడా కొంచెం పర్యాయ పదాలు. మనం ఒక దేహంలో చెప్పబడినప్పుడు దీన్ని ఏమంటున్నాం మనం? బాడీ, సోల్, స్పిరిట్. అదే ఇక్కడ మనం ఒక పదార్థంగా చెప్పబడినప్పుడు దానిలో ఉన్నటువంటి ఎనర్జీగా మనం చెప్తాం. పదార్థంలో ఉన్నటువంటి ఎనర్జీగా మనం దాన్ని చెప్తున్నాం. సో ఈ స్పిరిట్ అన్న ఎనర్జీ అన్న ఒకటేనండి అని చెప్తున్నారు. ఓన్లీ ద రియలైజేషన్ ఆఫ్ దిస్ కెన్ బి అరైవ్ at the reconciliation of science and religion and at a true understanding of the world of active phenomena by which we are surrounded and in which we move. The terms organic and inorganic are largely responsible for much of the confusion and the sharp differentiation existing in the minds of many people between body and spirit, between life and form, have led to a refusal to admit the essential identity in nature of these two. So body no tarvata spirit లోపల ఉన్నటువంటిది. ఉదాహరణకి ఇదన్నీ అణువులు. కేవలం అణువులు మాత్రమే కదులుతున్నాయా? అందులో ఇంకేదైనా ఉందా మనం గమనించవలసినటువంటిది. ఒక ఆర్థడాక్స్ సైంటిస్ట్ ఏమంటాడంటే అణువులు కదులుతున్నాయి ఏమంటాడు. ఆర్థడాక్స్ సైంటిస్ట్ అంటే వాడు అక్కడ అణువులు ఉన్నాయి, ఈ అణువు ఆ అణువుతోటి చేరుతోంది, ఈ అణువు ఒక పదార్థముగా తయారవుతోంది, ఆ పదార్థము అనేటువంటిది దాన్ని అది పనిచేస్తుంది, అంతే. ఇంతకుమించి ఇంకేమీ చెప్పలేకుండా లేదా దర్శించలేకుండా ఉంటున్నాడు. దాన్నే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే లైఫ్ అండ్ ఫారం అన్నట్టుగా చెప్తున్నారు. అందులో ఉన్నటువంటి ఫారం ఆస్పెక్ట్ గా చెప్పబడినప్పుడు అది అణువులు. అణువుల్లో లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఉంటుండడం చేత ఆ అణువులు ఒక పని నిర్వహణలో అది నిమగ్నమే ఉంటుంది చక్కగా. కనుక దాన్ని లైఫ్ అండ్ ఫారం అన్నారు. దాన్ని బాడీ అండ్ స్పిరిట్ అన్నారు. The world in which we live is regarded by the majority as really solid and tangible, at possessing some mysterious power lying concealed within it, which produces movement, activity and change. So movement గాని యాక్టివిటీ కానీ అది కదలిక అనేటువంటిది ఉంటుంది. మనకి ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది? when a body is set in motion, it will continue in its motion until it is stopped by an external agent అని అంటున్నాడు న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. సో when a body is set in motion అని అన్నారు. అంటే ఒక పదార్థాన్ని మనం ఇలా కదిలించినప్పుడు అది అలా కదులుతూ ఉంటుందండి. అది ఏదైనా సరే, ఏదైనా పదార్థం దాన్ని ఆపినప్పుడు అది ఆగుతూ ఉంటుంది అని చెప్తాం మనం. సో పదార్థాన్ని మనం కదిలిస్తున్నాము, పదార్థం కదులుతోంది, ఇంతవరకు బాగానే ఉంది. కానీ పదార్థములో ఆ కదలిక అనేటువంటిది ఆ అణువులన్నిటి యందు అది పనిచేయుటకు కేవలం వీడు ఎక్స్టర్నల్ గా ఇస్తున్నటువంటి శక్తి కాదు, ఆ అణువుల్లో ఉన్నటువంటి శక్తి చేత వీడు కదిలించేటికి అవి కదులుతున్నాయి. సో ఎలా అయితే వైర్కి మన ఎలక్ట్రిసిటీ అంటే ప్లగ్ పెట్టేటికి అందులో కరెంట్ ఎలా అయితే పెరుగుతుందో, అంటే ఏంటి, అందులో కరెంటు పాస్ అవ్వగలిగేటువంటి గుణం అందులో ఉంది కాబట్టి వీడు ప్లగ్ పెట్టి స్విచ్ చేసేటికి లైట్ వెలుగుతుంది. అందులో ఆ గుణం లేదనుకోండి, కేవలం నేను ప్లగ్ పెట్టి స్విచ్ చేశాను లైట్ వెలిగి అని అంటే అది అలా కాదు. దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందులో కరెంటు పాస్ అవ్వగలిగేటువంటి గుణం అందులో ఉంది కాబట్టి నువ్వు ప్లగ్ పెట్టి స్విచ్ చేసేటట్టు లైట్ వెలిగి. సో ఆ రకంగా పదార్థమునందు solid and tangible, at possessing some mysterious power
lying concealed within it, which produces movement, activity and change. సో అందులో ఒక మూమెంట్ ఉంటుంది, యాక్టివిటీ ఉంటుంది, ఒక చేంజ్ అనేటువంటిది ఉంటుంది. దానిలో కన్సీల్డ్గా ఉంటుంది. అందు గురించి అది కొన్నాళ్ళేడికి అది పడిపోవడం అనేటువంటి డిమాలిష్ అయిపోతుంది, కొన్నాళ్ళేడికి అది డిస్ట్రక్ట్ అయిపోతుంది, ఇలా జరుగుతుంది. అంటే ఒక చేంజ్ అనేటువంటి సహజంగా పదార్థం నందు వస్తుంది మనం గమనిస్తే. కనుక ఈ రకంగా అది ఆ రకంగా అందులో చేంజ్ అనేటువంటిది రాబడటానికి అందులో మూలం ఏమిటంటే అందులో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్. అందులో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో ఆ చేంజెస్ అనేటువంటిది వచ్చేస్తుంటుంది. ఎప్పుడైతే లైఫ్ ఆస్పెక్ట్ అందులోంచి విత్డ్రా అయిపోతుందో ఆ ఫారం ఆస్పెక్ట్ అలా పడిపోవడం అనేటువంటి జరుగుతుంది. దాన్నే మనం డెత్ అంటాం. The orthodox scientist is largely occupied with structures, relationships with the composition of form and with the activity produced by the component form parts and their interrelations and dependencies. The chemicals and the elements and the functions and parts they play and their mutual interactions as they compose all forms and all the kingdoms of nature are the subject of their investigation. The nature of the atom, of the molecule, of the cell, their functions, the qualities of their force, manifestations and the varying types of activities, the solving of the problems as the character and nature of the energies, focalized or localized in the differing forms of the nature or material world, demand the consideration of the ablest minds in the world of thought. జాగ్రత్తగా గమనించండి. ablest minds in the power of thought, in the world of thought. ఏబుల్ మైండ్ ఆలోచించగలిగితే అందులో కనపడుతుంది. జాగ్రత్తగా ఒక కార్బన్ ఆటం ఉంది, ఒక ఆక్సిజన్ ఆటం ఉందండి. ఈ కార్బన్ ఆటం ఆక్సిజన్ ఆటమ్స్ తోటే ఎందుకు బాండ్ ఫామ్ అవుతుంది, ఈ కార్బన్ ఆటం పలానా ఆటం తోటి ఎందుకు బాండ్ ఫామ్ అవట్లేదు అంటే అందులో సహజంగా ఒక ఇంటెలిజెన్స్ అనేటువంటిది పనిచేస్తుంది, ఒక ఫోర్స్ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేస్తుంది. కాబట్టి ఇది వాడు ఒక కెమికల్లో వాడు దాన్ని దీన్ని కలిపి అది ఒక బాండ్ అనేటువంటిది అన్నింటిలో ఫారమే అది అలా నిలబడుతుంది. అంటే డెఫినెట్గా అందులో ఒక ఎనర్జీ అనేటువంటిది, అందులో ఒక లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది అందులో పనిచేస్తుంది. Only it is related to the form aspect or only it is a structural aspect and matram anukokuddu. It is carrying energies. So energies అది క్యారీ చేస్తూ అందులో వీటితోటి బాండ్ ఫామ్ అవుదాం, వీటితోటి ఫ్రెండ్షిప్ చేద్దాం, వాటితోటి ఫ్రెండ్షిప్ వద్దు మనకి, ఇలాంటి గుణములు అందులో పనిచేస్తున్నాయట. అంటే ఏమిటి? దట్ మీన్స్ దెర్ ఇస్ సమ్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ ఇట్. సో ఇది గమనించకుండా కేవలం సృష్టిలో ఉన్నటువంటి విషయాల్ని గమనించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు సైంటిస్ట్. తద్వారా వాడికి ఈ రోజు కూడా వాడికి బోధపడినటువంటి విషయం ఏమిటంటే వాట్ ఈజ్ లైఫ్, అందులో పనిచేస్తున్నటువంటి శక్తి ఏమిటి, అందులో పనిచేస్తున్నటువంటిది ఎనర్జీ ఏమిటి అనేటువంటిది సహజంగా వాడికి బోధపడకుండా ఉంది. ఈ రకంగా జరుగుతోంది అని మాత్రం అంటున్నాడు, కానీ ఏమిటి అందులో జరుగుతుండడానికి గల కారణం అంటే వాడు చెప్పలేకుండా ఉన్నాడు. వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ ఎనర్జీ, ఆర్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అండ్ నేచర్ ఆఫ్ బీయింగ్. ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అంటే ఏమిటి? ఎందుకు ఈ కార్బనైడ్ హైడ్రోజన్ తోటి బాండ్ ఫామ్ అవుతుంది, ఎందుకు ఈ కార్బనైడ్ ఆక్సిజన్ తోటి బాండ్ ఫామ్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వాడు ఇవ్వలేకపోతుంది. ఉదాహరణకి వాడు ఆక్సిజన్ పీలుస్తున్నాడు, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాడు. ఎందుకు ఆక్సిజన్ పీలుస్తున్నాడు, ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాడు అంటే వాటిలో పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ చేత వాడు అలా చేస్తున్నాడు. ఆ ఇంటెలిజెన్స్ వీడు పూర్తిగా ఆక్సిజన్ అంటే ఏమిటి, కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏమిటి అనేటువంటిది తెలియక ముందు నుంచి వాడు ఆ పని చేస్తున్నాడు. ఆక్సిజన్నే మనం పీల్చాలి, కార్బన్ డైఆక్సైడ్ పీల్చకూడదు అనేటువంటి ఇది నాలెడ్జ్ వాడికి లేక ముందు నుంచి కూడా వాటిలో పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే ఈ ఇంటెలిజెన్స్. కనుక అది వాటిలో పనిచేస్తుంది కాబట్టి వాడు అలా చేస్తున్నాడు. ఇదే ఇంటెలిజెన్స్ ఆ అణువుల్లో కూడా పనిచేస్తాం. కనుక అది తెలుసుకోలేకుండా ద ప్రాబ్లం యాజ్ టు ద వై and therefore is regarded as fruitless and speculative almost in soil level. Nevertheless, to the pure reason and through the correct functioning of the intuition, these problems can be solved and these questions answered. The chakka functioning of the intuition, chakka buddhime kosalu, chakka intuitional level lo bel chakka alojiste meek chakka vidiki samadhanalu untayani antunnaru. Their solution is one of the ordinary revelations and attainments of initiation. The only true biologists are the initiates and mysteries, for they have an understanding of life and its purpose and are so identified with the life principle that they think and speak in terms of energy and its effects, and all their activities in connection with the work of the planetary hierarchy are based on a few fundamental formulas which concern life as it makes itself felt through the three differentiations or aspects: energy, force and matter. కనుక ఒక బయాలజిస్ట్ మాత్రమే
లైఫ్ ఆస్పెక్ట్ని దర్శించగలిగాడు. ఒక ఫిజిస్ట్, ఒక కెమిస్ట్ లైఫ్ ఆస్పెక్ట్ని గమనించలేకపోతున్నాడు. ఇంకా మిగిలిన ఎవడో కూడా వాడు దాని పదార్థముగానే చూస్తున్నాడు, కానీ లైఫ్ ఆస్పెక్ట్ని వాడు దర్శించలేకపోతున్నాడు. కేవలం ఒక బయాలజిస్ట్ మాత్రం లైఫ్ ఆస్పెక్ట్ని గమనించగలిగాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. అది కనుక హైరార్కీ ఆర్ బేస్డ్ ఆన్ ఫ్యూ ఫండమెంటల్ ఫార్ములాస్. దీనికి కొన్ని ఫండమెంటల్ గా మనం అన్నిట్లోనూ కామన్ గా ఉంటున్నటువంటి విషయాలు తెలుసుకోవడానికి కొన్ని ఫండమెంటల్ గా మనం దర్శించాల్సింది ఏంటంటే, ప్రతి దాంట్లోనే ఎనర్జీ, ఫారం, ఫోర్స్, మ్యాటర్ ఇవి వర్తిస్తున్నాయి. It should be noted here that only as a man understands himself can he arrive an understanding of that which is the sum total that we call God. This is a truism and an occult platitude, but when acted upon, leads to a revelation which makes the present unknown God a recognized reality. Unknown God ni oka recognized reality loki మనం తీసుకువెళ్తున్నటువంటిది ఏమిటంటే ఇది. అంటే అన్నోన్ గాడ్ అంటే ప్రతి దాంట్లోనూ దైవము ఉన్నాడని ఏదైతే భాగవతం చెప్తుందో దాన్ని ఇక్కడ మనకి ఎలా పరిచయం చేస్తున్నారంటే ఎనర్జీ అని. సో అందులో దైవం ఉన్నాడు కాబట్టి ప్రతి అణువునందు అది చక్కగా అది పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆ ఎనర్జీ అంటుంటే ఆ లైఫ్ ఆస్పెక్ట్ అంటుంటే అందులోంచి విత్డ్రా అయిపోతుందో ఆ ఫారంకి ఎగ్జిస్టెన్స్ లేదు. ఫారం అలానే ఉంది, దేహం అలానే ఉంది, కానీ మనిషి మాత్రం పిలిస్తే పలకట్లేదు. అదేమిటి ఇందాక పలుకుతున్నాడు, ఇప్పుడు ఎందుకు పలకట్లేదంటే వాడిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ వెళ్ళిపోయింది. వాటిలో నుంచి దేహము వాడిలో ఉండేటువంటి ఇవన్నీ పనిచేస్తున్నాయి, కానీ ఎందుకు గుండె కొట్టుకోవట్లేదండి అంటే వాడికి హార్ట్ అటాక్ వచ్చిందండి. ఎందుకు హార్ట్ అటాక్ వచ్చిందండి రీజన్ తెలియదు. ఎందుకు హార్ట్ అటాక్ వచ్చిందో రీజన్ తెలియదు. అలాగా సార్ దానిలో బ్లాక్ వచ్చింది. బ్లాక్ ఎందుకు ఏర్పడింది అసలు? ఆ టెండెన్సీ అంటే ఎప్పటి నుంచో బ్లాక్స్ తిరుగుతున్నాయి, కానీ వీడికి పలానా సెకండ్లో అది కరెక్ట్గా అక్కడ ఏర్పడింది, అది వాడికి ఇదైంది అని అనుకుంటాం. కానీ నిజానికి ఏం జరుగుతోంది? నిజానికి వాడి లైఫ్ ఆస్పెక్ట్ అనుకుంటుంది వాటిలోంచి విత్డ్రా అయ్యేటప్పటికి బ్లడ్ ఫ్లో అన్నటువంటిది అక్కడ ఆగుతుంది. బ్లడ్ ఫ్లో అన్నటువంటిది ఆగేటప్పటికి అక్కడ క్లాట్ అన్నటువంటిది ఫారం అయిపోతుంది. ఫారం అయిపోయి వాడికి డెత్ అన్నటువంటిది వచ్చేస్తుంది. సో ఫారం ఆస్పెక్ట్ అన్నటువంటిది అలా పడి, సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. So let me illustrate. Man knows himself to be a living being and calls death the mysterious process where there's something which is commonly designates as the breath of life. He is withdrawn. On withdrawal, the form disintegrates. ఎప్పుడైతే బ్రెత్ ఆఫ్ లైఫ్ అంటే వీటిలో లైఫ్ ఆస్పెక్ట్ అంటే వీటిలో ఉంటుంది నుంచి గాలి పీలుస్తున్నాడు, గుండె కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంది. సో ఆ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎప్పుడైతే వీటిలోంచి విత్డ్రా అయిపోతుందో ఫారం ఆస్పెక్ట్ అలా force is gone, vitalizing force is gone, and this produces that falling apart into its essential elements of that which has hitherto been regarded as the body. So ఇది పంచభూతాల్లో ఇది కలిసిపోతుంది దేహానేటది. This life principle, this basic essential of being, and this mysterious elusive factor is the correspondence to man of that which we call spirit or life in the macrocosm. సో వీడిలో ఈ లైఫ్ ఆస్పెక్ట్ ఏదైతే పనిచేస్తుందో చోటులో కూడా ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనుకుంటుంది పనిచేస్తాం. సో వీడి బాడీని మెయింటైన్ చేయడానికి మూలం ఏమిటంటే అంటే వీడిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్. సో అలాగే చోటులో కూడా ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనుకుంటుంది పనిచేస్తుంది. సో ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనుకుంటుంది పనిచేస్తుండడం చేత ఈ సౌరమండలం అన్నటువంటిది నిలబడి ఉంది. సో దీనికి దానికి ఆ రకంగా తెలుసుకోండి అంటున్నారు. So the life of God, calls it, performs the same purpose in the universe. Vital ensemble, which we call a solar system. This life principle in man manifests in a triple manner. The life aspect antunnadi manlo mooduga darshinచవచ్చు అంటున్నారు. As the directional will. Number one is as the directional will. Purpose, basic incentive. This is the dynamic energy which sets the being functionings, brings him into existence, sets the term of his life, carries him through the years, long or short, and abstracts itself at the close of his life cycle. So life aspect అంటున్నది వీడు దేహంలో పనిచేస్తుండడం చేత వీడు దేహంలో ఉండగలగడం అనేటువంటి జరుగుతుంటుంది. వీడు దేహంలో ఉండడం అనేటువంటి జరుగుతుండడం తర్వాత ఎన్నాళ్ళంటే ఆ లైఫ్ ఆస్పెక్ట్ ఎన్నో సంవత్సరాలు, కొన్ని 50 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు ఏదో ఉంటుంది. ఉన్న తర్వాత అది అబ్స్ట్రాక్ట్స్ ఇట్ సెల్ఫ్ అట్ ద క్లోజ్ ఆఫ్ హిస్ లైఫ్ సైకిల్. సో ఇది మళ్ళీ చోట్లోకి వెళ్ళిపోయి కలిసిపోవడం అనేటువంటి జరుగుతుంది. దిస్ ఈస్ ద స్పిరిట్ ఇన్ మ్యాన్.
దాన్ని ఆనర్ ద స్పిరిట్ ఇన్ మ్యాన్. సో హియర్ మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే సోల్ ఆస్పెక్ట్ ఇస్ డిఫరెంట్, ఫారమ్ ఆస్పెక్ట్ ఇస్ డిఫరెంట్. నౌ హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద స్పిరిట్ ఆస్పెక్ట్. సో దాన్ని ఈ రకంగా లైఫ్ ప్రిన్సిపల్ మనలో ఉంటూ ఉన్నటువంటి దానికి కారణంగా ఉన్నటువంటిది ఏమిటంటే దాన్ని స్పిరిట్ అన్నారు. మేనిఫెస్టింగ్ యాజ్ ద విల్ టు లివ్. వీటిలో విల్ టు లివ్ అనేటువంటిది ఉంటుంది సరే, అది పనిచేయడానికి కారణం ఏంటంటే ఇది స్పిరిట్, లైఫ్ ప్రిన్సిపల్ వాటిలో ఉంటున్నటువంటి. సో ఈ విల్ టు లివ్ అనేటువంటిది ఎప్పుడైతే వీటిలోంచి విత్డ్రా అయిపోతుందో ఇంకా అప్పుడు చోట్లో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి వీటిలో ఏదైతే ఉందో అది నెమ్మదిగా వీటిలో విత్డ్రా అయిపోతుంది. సో ఎప్పుడూ కూడా అందు గురించి మనం లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది, ఉదాహరణకు అందు గురించి మనకి ఏమని చెప్తామంటే, ఒక క్యాన్సర్ తోటి బాధపడుతున్నాడు, ఒక దీర్ఘ వ్యాధి, వాడు చనిపోతాడు అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు. బాధపడుతూ ఉన్నప్పుడు వాడికి బాబు నీకు పలానా క్యాన్సర్ ఉంది, నువ్వు ఇంక 3 నెలల కంటే నువ్వు బతక అన్నటువంటి విషయం వాడికి ఎప్పుడు చెప్పకూడదు. ఎందుచేత అంటే వాడిలో ఆ విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేస్తున్నంత వరకు వీడు లైఫ్ని అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తాడు. ఎప్పుడైతే ఆ విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది కట్ ఆఫ్ అయిపోతుందో వీడి లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది కట్ ఆఫ్ అయిపోతుంది. సో వీడిలో అది పని చేయడానికి ఇది ఈ జబ్బు అనేటువంటిది దానికి అడ్డు రాదు మామూలుగా. అది వాడు అన్నాళ్ళు ఉండాలనుకుంటే అన్నాళ్ళు వాడు ఉంటాడు. దానికి జబ్బు అనేటువంటిది అంటే మనం ఇదే మనం చూడొచ్చు. కొందరు క్యాన్సర్ వస్తే వాళ్ళు 5 ఏళ్ళు ఉంటున్నారు, 10 ఏళ్ళు ఉంటున్నారు. కొందరు క్యాన్సర్ వస్తే 1 సంవత్సరంలోనే చనిపోతున్నారు. ఏమిటిది అంటే కనుక ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వాటిలో ఉంటే కనుక వాడు ఎన్నాళ్ళైనా వాడు ఉంటాడు. వాడికి క్యాన్సర్ ఉండనియండి, హార్ట్ ప్రాబ్లం ఉండనియండి, ఏదైనా ఉండని వాడు ఉంటాడు. ఉదాహరణకు ఒక కేసు చెప్తాను మీకు. ఒక ఆయనకి ఏదో మామూలుగా ఏదో ఇక్కడ ఏదో ఛాతీలో ఇబ్బంది ఏదో ఉందని చెప్పి ఆయన కేర్ హాస్పిటల్కి ఏదో వెళ్ళాడుకి అక్కడ పరీక్షలు అవన్నీ చేశారు. అయ్యో మీది అస్సలు బాగాలేదండి, యాంజియోగ్రామ్ తీశారు, చాలా ఇది ఉంది, మీది బ్లాక్స్ ఇవి చాలా ఉన్నాయి. మీరు నిజానికి డాక్టర్లు చెప్పింది కరెక్టే, 100% కరెక్ట్ వాళ్ళు చెప్పింది. రిపోర్ట్స్ చూస్తే ఆయన అసలు ఎలా ఉన్నాడా అన్నటువంటిదిగా ఉండదు కేసు చూస్తే. కానీ ఆయన తిరుగుతున్నాడు, బాగానే నడుస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఆయన ఆ రిపోర్ట్స్ పక్క పెడితే ఎవరు కూడా ఈయనకి ఎంత జబ్బు ఉంది అనేటువంటిది ఊహించినట్టుగా ఉంది. సరే డాక్టర్లు అంత చెప్పారు కానీ ఈయనకి ఎందుకో నమ్మబుద్ధి కాలేదు, ఈయన వచ్చేసాడు బయట. ఏంటో చెప్పారు అనుకున్నా, సరే ఏదో సరే హోమియో వాడారు అనుకోండి, అది వేరే విషయం. ఆయనకు మాత్రం ఇదేం పెద్ద సీరియస్ అనిపించలేదు. ఆయన సీరియస్ అనిపించలేదు, కానీ రిపోర్ట్స్ వైజ్ ఇట్ ఈస్ వెరీ సీరియస్. అని వాడినట్టుగా లేదో వాడాడు మందులు. ఆయన ఎలోపతి ఏం వాడలేదు, ఏదో హోమియోపతి ఏదో వాడాడు, వాడినట్టే వాడాడు. హోమియోపతి కూడా అంత పెద్ద బ్రహ్మాండంగా ఏం వాడలేదు ఆయన. కానీ బట్ ఈ లివ్డ్ ఫర్ మోర్ దాన్ 3 years or 5 years. అసలు రిపోర్ట్స్ చూస్తే అసలు ఎలా బతుకుతాడా ఈయన అన్నటువంటిదిగా ఉన్నటువంటి రిపోర్ట్ చూస్తే, కానీ ఆయన చాలా మామూలుగా ఆయన సరదాగా అంత తిరిగేసాడు, అంత ఇది చేస్తాడు, ఇది అయిపోయాడు. నెమ్మది 5 ఏళ్ళకి మామూలుగా లేదు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది వీటిలో పనిచేస్తుంటే వీడికి ఇబ్బందులున్నా దాంతో కింద పడుతున్నాడు లేచి నడుస్తున్నటువంటిది అలా ప్రొలాంగ్ అవుతుంది విషయం. ఈ విల్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఇది కట్ ఆఫ్ అయిపోతుందో వీడికి ఇంకేం చేయలేడు మొత్తం. అందు గురించి అది ప్రధానంగా ఇక్కడ ఏర్పడుతుంది. దిస్ ఈస్ ద స్పిరిట్ ఇన్ మ్యాన్ మేనిఫెస్టింగ్ యాజ్ ద విల్ టు లివ్, టు బి, టు యాక్ట్, టు పర్స్యూ, ఎవాల్వ్. వాడు ఉండడానికి, వాడు వర్క్ చేయడానికి, వాడు జీవించడానికి, వాడు ఏదైనా చెయ్యాలి అంటే ఈ విల్ ఆస్పెక్ట్ అంటాడు. టు విల్ టు లివ్ అన్నారు. వాటిలో ఆ జీవించాలి అనేటువంటిది ఇదిగా ఒక సంకల్పముగా వాటిలో పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పనిచేస్తున్న సంకల్పం విత్డ్రా అయిపోతుందో వీటిలో ఉన్నటువంటి ఆ సంకల్పం ఎక్కడి నుంచి వస్తుందంటే సోల్ నుంచి కాకుండా స్పిరిట్ నుంచి ఉంటుంది. ఆ సంకల్పం స్పిరిట్ ఆస్పెక్ట్ నుంచి విడిగారు. టు ఎవాల్వ్ ఇన్ ఇట్స్ లోయెస్ట్ ఆస్పెక్ట్ దిస్ వర్క్స్ త్రూ ది మెంటల్ బాడీ ఆర్ నేచర్. అది లోయర్ ఆస్పెక్ట్ లో అది ఇది ఒక మెంటల్ బాడీ ద్వారా అది పనిచేస్తుంది. ఇందుగురించి మాస్టర్ గారు మనకి తత్వశాస్త్ర ప్రసంగాల్లో ఈ 7 పొరలు అనేటువంటిది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 7 layers ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విల్ టు లివ్ అనేటువంటిది హయ్యర్గా వాడికి చెప్తారు. అంటే అయామ్ అనేటువంటి దానికి దగ్గరగా ఉన్నటువంటిది విల్ టు లివ్ అనేది చెప్తారు. అక్కడ ఉంటుంది అన్నట్టు విల్ టు లివ్ అనేది. కనుక ఆ విల్ టు లివ్ అనేటువంటిది వీడి యొక్క లోవర్ ప్లేన్ లో చెప్పినప్పుడు అది మెంటల్ బాడీలో పనిచేస్తుంది. తర్వాత ఫిజికల్ ఆస్పెక్ట్ గా చెప్పినప్పుడు అది వీడి యొక్క బ్రెయిన్ లో పనిచేస్తుంది ఆ ఆస్పెక్ట్. సో ఈ రకంగా ఇది తెలియబడుతుంది అన్నట్టు వీడి యొక్క విల్ ఆస్పెక్ట్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, యాజ్ ద కోహరెంట్ ఫోర్స్, ఇట్ ఈస్ దట్ సిగ్నిఫికెంట్ ఎసెన్షియల్ క్వాలిటీ
which makes each man different, which produces that complex manifestation of moods, desires, qualities, complexes, inhibitions, feelings, and characteristics, which produce a man's peculiar psychology. వీడిలో ఒక కోహరెంట్ ఫోర్స్ అన్నటువంటిది ఒకటి పనిచేస్తుంది. అంటే పలానా వాడంటే వీడికి ఎందుకో కొత్త వాళ్ళ దగ్గరికి ఒక కొత్త ప్రదేశంకి వెళ్ళాం, లేదా ఒక పిల్లవాడు స్కూల్లో చేరాడు, వాడి క్లాసులో 40 మంది 50 మంది ఉంది. వీడి మైండ్ సెటప్ ఎవడు ఇలాగా ఉందో వాడితోటి వీడు ఫ్రెండ్షిప్ చేయడం అనేటువంటిది ఉంది. అదే అందరితోటి పలకరించి మాట్లాడుకున్నా నెమ్మదిగా వీడి మైండ్ ఎవరితోటి ఉండబోతుందో వాడితోటి వీడు ఫ్రెండ్షిప్ చేస్తాడు, వాడితోటి వీడు కంటిన్యూ అవుతుంది. అదే దీన్ని అంటే యాజ్ ఎ కోహరెంట్ ఫోర్స్ అన్నారు. ఈచ్ మ్యాన్ డిఫరెంట్ అన్నారు దాన్ని, విచ్ మేక్స్ ఈచ్ మ్యాన్ డిఫరెంట్. వాడిలో ఆ క్వాలిటీ అనేటువంటిది పనిచేయడం చేత, కార్బన్ లో ఆ గుణం అనేటువంటిది పనిచేస్తుండడం చేత, కార్బన్ ఇస్ డిఫరెంట్, ఆక్సిజన్ ఇస్ డిఫరెంట్, ఆర్ సోడియం ఇస్ డిఫరెంట్, ఆర్ మెగ్నీషియం ఇస్ డిఫరెంట్. ఇవన్నీ ఏంటంటే అందులో ఆ గుణం అనేటువంటిది పనిచేస్తుంది. ఈచ్ మ్యాన్ డిఫరెంట్, విచ్ ప్రొడ్యూసెస్ దట్ కాంప్లెక్స్ మేనిఫెస్టేషన్ ఆఫ్ మూడ్స్, డిజైర్స్, qualities, complexes, inhibitions, feelings, and characteristics. Psychology. This is the result of the interplay between the spirit or energy aspect and the matter or body nature. So spirit aspect అందరిలోనూ ఉంటున్నా, కానీ ఆ స్పిరిట్ కన్నా బాడీకి మధ్యలో అంటే ఈ రెండింటి దీని చేత వాడిలో కొంత గుణములు అనేటువంటిది వస్తున్నాయి. దాన్నే మనకి ఏమని చెప్తాం, ఒకటి చెప్పినప్పుడు ఆ స్పిరిట్ ఎప్పుడైతే దిగిందో ఇట్ ఈస్ సీన్ యాజ్ ట్రై దాన్ని సత్వము రజస్సు తమస్సు అనేటువంటి గుణములు దానికి వర్తిస్తున్నాయి అని చెప్పారు. ఎప్పుడైతే ఆ స్పిరిట్ అంటే దిగిందో ఇట్ ఈస్ బౌండ్ బై దీస్ 3 క్వాలిటీస్ అంటే దాన్నే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు, ఆ స్పిరిట్ అంటే ఎప్పుడైతే బాడీని టచ్ అవుతుందో ఇట్ ఈస్ బీయింగ్ హ్యావింగ్ దీస్ క్వాలిటీస్ అని చెప్తున్నారు, ఆర్ బాడీ నేచర్. దిస్ ఈస్ ది distinctive subject to man, his coloring or individual note. This it is which sets the rate of vibratory activity of his body, produces his particular type of form. He is responsible for the condition and nature of his organ. So ఎప్పుడైతే అది కిందకి దిగిందో దీని చేత అంటే ఈ సత్వము రజస్సు తమస్సు దీని చేత వాడి యొక్క బాడీ అంటే ఆ లైఫ్ ఆస్పెక్ట్, ఈ ఫారం ఆస్పెక్ట్, వీటి చేత వాడిలో ఆర్గాన్స్ అనేటువంటి పనిచేయడం కానీ వీడి దేహంలో సమస్తము నిర్మాణం అవడం కానీ దాంతో కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ సేమ్ విత్ వన్ అండ్ ఆల్. దేని చేత ఇది అంటే అందులో ఉన్నటువంటి కొహెసివ్ ఫోర్స్. ఈ కొహెసివ్ ఫోర్స్ అన్నటువంటిది ఈ స్పిరిట్ ఆస్పెక్ట్ లో పనిచేస్తుందని చేత కొందరి దేహంలో చక్కగా వర్తిస్తున్నాయి. ఆ చక్కగా వర్తించడానికి కోహెసివ్ ఫోర్స్ అంటుండేది లైఫ్ ఆస్పెక్ట్ అందులో దిగేటప్పటికి అది చక్కగా లైఫ్ ఆస్పెక్ట్ అంటుండేది లంగ్స్ లోకి వెళ్ళడానికి లంగ్స్ చక్కగా ఆక్సిజన్ పీల్చుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదలడం ఇవన్నీ కూడా జరుగుతుంది. సో ఈ కోహెసివ్ ఫోర్స్ అంటుండేది లేకపోతే ఇప్పుడు ఆక్సిజన్ పీల్చుకోవడం అనేటువంటిది ఉండదు. ఆక్సిజన్ వాడికి ఎంత పెట్టినా ఇప్పుడు ఆక్సిజన్ పీల్చుకోలేడు. ఎందుచేత అంటే వాటిలో కోహెసివ్ ఫోర్స్ అంటుండేది లేక. His particular type of form is responsible for the condition and nature of his organs, his glands, and his outer aspect. This is the soul, and in its lowest aspect, it works through the emotional or astral nature, and in connection with the dense physical to the heart. Dense physical to the heart. ఇదే మనం వాడి ఒక ఫిజికల్ బాడీలో హార్ట్ గా మనం దాని ఆస్పెక్ట్. ఈ రకంగా కోహెసివ్ ఫోర్స్ అనుకునేది వాడి యొక్క హార్ట్ ద్వారా ఇది వ్యక్తం అవుతూ ఉంటుంది. Third point is, as the activity of the atoms and cells of which the physical body is composed, in the sum total of those little lives of which the human organs comprising the entire man are composed. These have a life of their own and a consciousness which is strictly individual and identified. So third aspect will give it atoms lono, cells lono, వాటిల్లో కూడా కాన్షియస్నెస్ ఉంటుంది పనిచేస్తుంది. This aspect of the life principle work through the etheric or vital body and in connection with the solid mechanism or the tangible form through the spleen. So ఈ అణువుల్లోను వాటిలోను దానికి అంటే ఈ అణువులు అంటే కేవలం ఫిజికల్ బాడీలో ఇది ఎలా తెలియబడుతోంది స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే అది వాటికి సంబంధించినటువంటి దానికి ప్రాణశక్తి అనేటువంటిది అందివ్వబడుతుంది కదండి. ఆ ప్రాణశక్తి దేని నుంచి అందివ్వబడుతుంది అంటే మనలో స్ప్లీన్ ద్వారా అందివ్వబడుతుంది.
ఇంకా స్ప్లీన్ ఇస్ ద మోస్ట్ వైటల్ ఆర్గాన్, చాలా ముఖ్యమైనటువంటి ఆర్గాన్. అందుగురించి అది హార్ట్కి దగ్గరగా ఉందండి అని రాస్తారు. అంటే కనెక్షన్స్ చాలా ఈజీగా అక్కడి నుంచి అందడానికి హార్ట్కి దగ్గరగా ఉందని పెడతారు. కాస్మిక్ వైర్లైట్ జస్ట్ హార్ట్ కిందనే ఉంటుంది, అది జస్ట్ గోడే అడ్డం అన్నట్టుగా ఉంటుంది స్ప్లీన్. సో స్ప్లీన్ నుంచి వైటాలిటీ అంటుంటుంది హార్ట్కి అందివ్వబడుతుంది. సో ఈ స్పిరిట్ ఆస్పెక్ట్ అంటుంటుంది హార్ట్ ద్వారా మొత్తం బాడీ అంతా కూడా మన ఫిజికల్ ఆస్పెక్ట్ ఓన్లీ భౌతికంగా చెప్పడినప్పుడు ఇలా 3 ఆస్పెక్ట్స్ లో ఈ స్పిరిట్ అన్నటువంటి దాని విషయం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ కోర్స్ పాసిబుల్ టు గివ్ ద మంత్రిక్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ రూల్ 11. అదేమి ఇక్కడ చెప్పట్లేదండి అంటున్నారు. లెట్ us consider this rule sentence by sentence and arrive at that one of the interpretations which is the easiest for the average aspirant. All these rules can be read from the standpoint of intelligent man and will means but little. They can be read from the standpoint of the aspirant and will they can give certain practical ideas. ఇప్పుడు మనకి చెప్పినటువంటి రూల్ 11 ఒక యావరేజ్ మ్యాన్ గా వాడికి బోధపడేటువంటిది కొంత, ఒక ఆస్పిరెంట్ గా ఉన్నప్పుడు వాడికి అర్థమయ్యేటువంటి విషయం ఒకటే కాదు. అలాగే ఇంకొంత సాధకుడుగా ఉన్నప్పుడు వాడికి అర్థమయ్యేటువంటి విషయాలు ఇంకొంత ఇదిగా ఉంటాయి. సో మనం ప్రస్తుతం ఒక యావరేజ్ మ్యాన్ గా తీసుకుని దాన్ని మనం తెలుసుకుందామండి అంటాం. దీస్ రూల్స్ ఫ్రమ్ ది పోటెంట్ ఇన్స్ట్రక్షన్స్ దట్ విల్ అది ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ విజన్ ఆఫ్ ద డిజైబుల్, దీస్ రూల్స్ క్యారీ certain potent instructions and will lead him to an understanding of the process of the creative work in nature, which is necessarily sealed to the mind of the aspirant. Which is necessarily sealed in the mind of the aspirant. So ఈ రూల్ అన్నటువంటి అంటే మనకి ఇది ఎవరికి ఎంతగా దాన్ని దర్శించుకోగలుగుతారో అంతగా ఈ రూల్ అన్నటువంటిది బోధపడుతుంటుందండి అంటున్నారు. As to the definite commands which only his intuition and rightly interprets. With higher grades of intelligence, thus we need not concern ourselves. We will consider this rule, therefore, solely from the angle of the vision of the average aspirant. Number 1 is equipment, which will enable them to understand it. First one is ascertain the formula, which will confine the lives within the answering wall. All forms in nature as well. అది మనకి రూల్ అన్నటువంటి దాంట్లో మనం చెప్పినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ascertain the formula which will confine the lives within the answering wall అన్నట్టు. అంటే ఏంటంటే all forms in nature as we well know are made up of myriads of tiny lives holding a certain measure of awareness, of rhythm, of coherency according to the force of the law of attraction and utilized by the builder of the form. సో ఇక్కడ ఒక ఫార్ములా అనేటువంటిది పనిచేస్తుందండి అన్నారు. ascertain the formula which will confine the lives within the answering wall. సో ప్రతి సబ్స్టెన్స్ లోనూ లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఒకటి పనిచేస్తుంది. answering wall అంటే ఆ పదార్థంలో లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది పనిచేస్తుంది. ascertain the formula. సో అందులో అది అలా కన్ఫైన్ అయ్యి అలా పనిచేయడానికి కారణం ఏమిటి? ఉదాహరణకి ఒకడు ఉంటే వాడు 100 సంవత్సరాలు బతుకుతున్నాడు, ఇంకొకడేమో 70 సంవత్సరాలు బతుకుతున్నాడు, ఇంకొకడు 80 సంవత్సరాలు బతుకుతున్నాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క ఇదిగా జీవిస్తున్నాడు. సో ఆ ఫార్ములా ఏమిటి అంటే ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆల్ మేడప్ ఆఫ్ టైనీ లైఫ్స్ holding a certain measure of awareness, of rhythm and of coherence according to the force of law of attraction. వాడిలో ఒక ఫోర్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటుంది ఒకటి పనిచేస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అంటుండదు ఇలా పనిచేస్తుంది. ఇప్పుడు అట్రాక్షన్ అంటుండదు ఇలా పనిచేస్తున్నప్పుడు వాటిలో ఆ అణువుల్లో కోహరెంట్ ఫోర్స్ అంటుండదు ఒకటి పనిచేస్తుంది. ప్రతి అణువులోని కోహరెంట్ ఫోర్స్ అంటుండదు పనిచేస్తుంది. ఈ కోహరెంట్ ఫోర్స్ గా అది తెలియబడుతుంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటుంది. కోహరెన్సీ అకార్డింగ్ టు ద ఫోర్స్ ఆఫ్ ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిథమ్, దానిలో మనం ఒక రిథమ్ అంటుండదు చూస్తుంటాం, ఒక అవేర్నెస్ అంటుండదు పనిచేస్తుంటుంది. ఒక రిథమ్ గుండె సరిగ్గా కరెక్ట్ గా నిమిషానికి 70 లేదా బీపీ కరెక్ట్ గా ఎంత ఉంటుంది, లేదా గాలి మీరు పీల్చడం వదలడం అనేటువంటిది కరెక్ట్ గా నిమిషానికి. దీనిలో ఒక రిథమ్ అనేటువంటిది ఉంది. కరెక్ట్ గా వీడికి ప్రతి 4 గంటలకు 6 గంటలకు ఆకలి వేయడం, కరెక్ట్ గా ఇన్ని గంటల నిద్ర రావడం, ఇదంతా కూడా ఒక రిథమ్గా జరుగుతుంది. ఈ రిథమ్గా జరగడానికి కారణం ఏంటంటే వీటిలో పనిచేస్తున్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్. ఈ అట్రాక్షన్ అనేటువంటిది ఇలా పనిచేస్తున్నంత వరకు ఈ రిథమ్ అనేటువంటిది మెయింటైన్ అవుతూ ఉంటుంది. This is true both of the macrocosm and of the infinite world of microcosmic lives which are contained within the greater whole.
embryo solar systems coming into being under the impulse of divine thought are at first fluidic and nebulous, are shifting in outline, and are held together loosely by the central nucleus of energy, another way of expressing the embodied idea. సో దీన్నే మనం ఏమని చెప్పుకున్నాం, మనం ఇదివరకు సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఎలా మేనిఫెస్ట్ అవుతుందంటే కాస్మిక్ మెంటల్ ప్లేన్, తర్వాత కాస్మిక్ యాస్ట్రల్ ప్లేన్, తర్వాత కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లోకి వచ్చేటికి సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. సో దాన్ని ఇంకొక రకంగా అదే విషయానికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే చోట్లో ఎంబ్రియో సోలార్ సిస్టమ్స్, ఎంబ్రియో సోలార్ కమింగ్ ఇన్ టు బీయింగ్ అండర్ ది ఇంపల్స్ ఆఫ్ డివైన్ థాట్. ఈ డివైన్ థాట్ అనేటువంటిది ఒకటి వచ్చి దాన్ని తాకేటప్పటికి ఆ సౌరమండలం అనేటువంటిది వ్యక్తములోకి వస్తుందండి. ఇది మొదట ఎంబ్రియోగా ఉంది. ఎంబ్రియోగా ఉన్నటువంటి దానికి ఈ డివైన్ థాట్ అనేటువంటిది వచ్చి జోడింపబడేటప్పటికి అప్పుడు అది ఎగ్జిస్టెన్స్ లోకి దిగిరాబడుతుంది. ద ఇంపల్స్ ఆఫ్ డివైన్ థాట్ ఆర్ అట్ ఫస్ట్ ఫ్లూయిడిక్ అండ్ నెబులస్, ఆర్ షిఫ్టింగ్ ఇన్ అవుట్లైన్ అండ్ ఆర్ హెల్డ్ టుగెదర్ లూజ్లీ బై ద సెంట్రల్ న్యూక్లియస్ ఆఫ్ ఎనర్జీ. దాంట్లో సెంట్రల్ న్యూక్లియస్ ఆఫ్ ఎనర్జీ అంటూ ఒకటి పనిచేస్తుంది. ఆ న్యూక్లియస్ అంటే ప్రతి అణువులోని సెంట్రల్ న్యూక్లియస్ ఆఫ్ ఎనర్జీ అంటేది పనిచేస్తూ ఉంటుంది. మనలో ప్రతి అణువులోనూ న్యూక్లియస్ అంటేది ఉంటుంది చేసారు, దానిలో ఎనర్జీ అంటేది ఉంది న్యూక్లియస్ లో. సో ఈ న్యూక్లియస్ ఇస్ లింక్డ్ విత్ ది విల్ ఆస్పెక్ట్. అలా అయితే ప్రతి ఉదాహరణకు ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, అందులో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు ఈజ్ లింక్డ్ విత్ మేనేజర్, కంపెనీ ఓనర్. కంపెనీ ఓనర్ తోటి వీడికి లింకప్ ఉంటుంది. కంపెనీ ఓనర్ ఈరోజు ఫ్యాక్టరీలో పని లేదంటే ఎవడు కూడా పని చేయదు. అయిపోయిందంటే మనం ఫ్యాక్టరీ మూసేస్తున్నాం, ఇంక అయిపోయింది అన్నటువంటి వాడు అనేసాడు అనుకోండి. వీళ్ళందరూ కూడా ఇంకైతే ఇంక పని లేదైతే మనం వేరే పని ఎత్తుక్కుందాం అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎలా విత్డ్రా అయిపోతారు. ఆ రకంగా వీడికిను వాళ్ళకి డైరెక్ట్ లింకప్ అనుకుంటే ఒకటి పని చేస్తుంది. అది దేని చేద్దంటే వాటిలో అణువులో ఉన్నటువంటి న్యూక్లియస్, వీడిలో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్. దాన్ని ఇక్కడ ఏమన్నారంటే డివైన్ థాట్ అన్నారు. చోట్ల ఎంబ్రియో అన్నటువంటి దానిలో పనిచేస్తున్నటువంటి న్యూక్లియస్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియస్ కి, ఎంబ్రియోలో ఉన్నటువంటి న్యూక్లియస్ కి వీటికి లింకప్ ఉంది. సో అది ఫ్లూయిడిక్ గా ఉంటుంది, తర్వాత అది సౌరమండలంగా తయారై వస్తుంది అంటే. As time progresses, they pass on to other conditions. They take more definite form. They enter into peculiar relations with allied and neighboring forms and adjust themselves to varying relations of the internal nature with those forms, which is the earlier stage was not possible. Eventually, we find a solar system such as ours and myriads of others, a solar system functioning as a sun, which is revolving and rotating planets, preserving their differing orbits, holding their stated and relative positions, active as independent and interdependent organisms, and yet presenting to the eye of the astronomer a coherence, a unity, and a structure that is unique in each case, and yet which functions under cosmic law. సో ఇదే విషయాన్ని మనం చోట్ల అన్నటువంటి సౌరమండలాన్ని మనం గమనిస్తే ప్రతిదీ కూడా అది దాని ఓన్ ఆర్బిట్ దానికి ఉంది, దాని ఓన్ ఫంక్షనాలిటీ దానికి ఉంది, దాని ఓన్ రిథమ్ దానికి ఉంది. బట్ అగైన్ ఇట్ ఈస్ హోల్లీ లింక్డ్ విత్ ది కాస్మిక్. ఇవన్నీ కూడా ఈ రకంగా ఇదంతా కూడా జరగడం అనేటువంటిది ఒక కాస్మిక్ లా అనేటువంటి దానిలో పనిచేస్తుండడం చేత అది దాని ఓన్ రిథమ్ దానికి ఉంది, ఉన్నా కూడా ఆ లాలో ఇది ఒక భాగముగా ఉంటుంది. ఇది మనం గమనించవచ్చు. సో కాస్మిక్ లా అనేటువంటిది పనిచేస్తుండడం చేత అందులో భాగముగా ప్రతి ప్లానెట్ కూడా దానిలా దాని యొక్క వర్కింగ్స్, దాని యొక్క కండిషన్స్, దాని యొక్క దానిలో పనిచేస్తున్న కోహరెన్స్ ఫోర్స్ ఇవన్నీ కూడా తెలియబడుతుంది అంటారు. Under cosmic light, measures are to some vast purpose conceived and held steadily in the universal mind, which is in its turn an aspect of the group conscious and self-conscious entity, who is the author of its being and the creator of its form. So వాటిలో పనిచేస్తున్నటువంటి సెల్ఫ్ కాన్షియస్ ఏదైతే ఉందో వాటితో ఇవన్నీ కూడా లింకప్ అయి ఉంటుంది. సో మనలో ఉన్నటువంటి ప్రతి అణువునందు పనిచేస్తున్నటువంటి దానిలో ఉన్నటువంటి ఎనర్జీ ఈజ్ లింక్డ్ విత్ ది పైనటువంటి మనలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్షియస్ అనేది ఏదైతే ఉందో మనలో మేల్కాంచి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దాంతో ఇవన్నీ కూడా లింకప్ అయి పనిచేస్తున్నాయి. అవంతా కూడా తెలుసుకోవడానికి విచ్చుకొని పనిచేయడం అనేటువంటిది సోల్కి ఇవ్వబడినటువంటి విషయం. సోల్ అనేటువంటి చక్కగా వాటిలో ఉన్నటువంటి ఎనర్జీ ఇదంతా కూడా వాడు తెలుసుకొని వాటితో వీటి లింకప్ అయి ఉండడానికి కావాల్సినటువంటి ప్రయత్నమే సాధ్యం. దీని గురించి మనం ఇంకొన్ని వివరాలు నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
न्यायेन मार्गेण महीं महीषा गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनः लोकाः समस्ताः सुखिनः लोकाः समस्ताः सुखिनः। ओम शांति शांति।